ఇక ఇప్పటికే నన్ను ఏదో చేయాలని చూస్తురట మా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరికి ఫోన్లు చేస్తున్నారు శ్రావ్యకి ఛానల్ నడపడానికి పైసలు ఎట్లా వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తున్నాయి ఎవడన్నా ఇస్తుండా ఫండింగు ఏ పార్టీ ఎవడన్నా ఇస్తుండా నాకు ఎవరైనా ఇస్తారా అనే ఫండింగు ఎవరైనా ఫండింగ్ ఇస్తే అన్ని పార్టీల గురించి ఎందుకు మాట్లాడతా నేను ఎవరు ఇస్తలేరు జీతాలు ఇచ్చే పొజిషన్లో కూడా నేను లేను ఏదో అట్లా తిప్పలు వాడో కింద మీద పడి ఏదో తిప్పలు పడి అట్లా గుంజుకొస్తున్నాం నెట్టుకొస్తున్నాం అర్థమైందా సో మీరు ఎంత గింజుకున్నా ఇంటెలిజెన్స్ వాడు S40 టీము ఎంతమందికి ఫోన్లు చేసినా వాళ్ళకే తెలియని నిజాలు వాళ్ళు ఎట్లా చెప్తారు ఎట్లా పాసిబుల్ అవుతుంది నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది నాకు మళ్ళా చెప్తున్నా CMOలోనే ఇన్ఫార్మర్స్ ఉన్నారు రేవంత్ రెడ్డికి యాంటీగా పనిచేసేటోళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరో రేవంత్ రెడ్డిని తెలుసుకోమనండి అదే ఇంటెలిజెన్స్ని కాబట్టి ఇంటెలిజెన్స్ కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తలేదు అనుకుంటా మరి బహుశా ఇప్పుడు శ్రావ్యాన్ని ఇరికిచ్చాలంటే శ్రావ్య ఏం చేయాలి ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేయాలి నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తలేను IAS ఆఫీసర్ల గురించి కూడా నీతిగా నిజాయితీగా కొట్లాడుతున్నా నీతిగా నిజాయితీగా 10, 11 మంది 12 మందిని అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి అటు కేంద్రం అడుగుతున్నా ఇటు రాష్ట్రం అడుగుతున్నా దొంగ చేతికి తాళాలు ఇచ్చినవి ఎందుకు అని అడుగుతున్నా దానకిషోర్ బండారం బయట పెట్టిన భయ రిపోర్ట్లు కొట్టించారు మా ఛానల్ పైన ఇంకోరు అన్ని పార్టీస్ గురించి మాట్లాడుతున్నా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ఏమైంది టానిక్ ఏమైంది సోమేష్ కుమార్ అరెస్ట్ ఏమైంది తలసాని అరెస్ట్ ఏమైంది హైడ్రా సంగతి ఏంది మై హోమ్ వార్డ్ సంగతి ఏంది ఇన్ని అడుగుతున్నా వాళ్ళు నిజంగా నాకు డబ్బులు ఇస్తే ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను కదా ఊరుకుంటారా వాళ్ళు ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా నాకు ఎవరు ఇస్తలేడు నాయన డబ్బులు అంటే మీరేమో వినరు వాళ్ళు ఎవరినో అడిగే బదులు వచ్చి నా ఛానల్ మీదకి వచ్చి ఇక్కడ కూర్చొని మా రికార్డ్స్ అన్ని చెక్ చేయండి మా ఓకే టీవీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో ఎన్ని ఉన్నాయి పైసలు చెక్ చేయండి మా ట్రాన్సాక్షన్స్ చూడండి ఎవడొద్దన్నాడు మేము మిమ్మల్ని వద్దానమా కూసోబెట్టి భోజనం పెట్టి మొత్తం అన్నీ చూపిస్తా తిరిగేసి ఇక ఉల్టా శ్రావ్య నువ్వు ఇంత కష్టపడుతున్నావా అమ్మ ఇన్ని బాధలు ఉన్నాయా నీకు తిరిగి ఉల్టా 1 కోటి రూపాయలు నా చేతిలో పెట్టి మీరు పోకపోతే నా పేరు శ్రావ్యనే కాదు ఎంత తలకిందుగా తపస్సు చేసినా ఏం దొరకవు మా కాడ ఏం దొరకవు సో ఉల్టా మీరే వచ్చి ఇచ్చిపోతారు నాకు పైసలు అరే నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు ఇంత కష్టపడుతున్నావు నీకు ఎవడు ఇస్తలేడు ఆ పైసలు అని ఉల్టా మీరే వచ్చి అడిగిపోతారు ఇచ్చిపోతారు ఇంటెలిజెన్స్ వాళ్ళు తల ఇంత జీతం ఒక నెల శ్రావ్య ఇగో మీకు స్పాన్సర్ చేస్తున్నాం నువ్వు నీతి నిజాయితీగా పనిచేస్తున్నావు ఆడపిల్లవు కష్టపడుతున్నావు అని చెప్పి నీలాంటి వాళ్ళు పైకి రావాలమ్మా అని చెప్పి వాళ్ళు ఇక బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇట్లా పైసలు ఇచ్చి పోతారు ఏం దొరకవు నేను ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే ఎవరి దగ్గర సెటిల్మెంట్ చేసుకుంటే లేకపోతే నా ఛానల్ ఏదైనా వీడియో డిలీట్ అయితే అప్పుడు మీరు ఆలోచించాలి నీతిగా నిజాయితీగా పనిచేసేటోళ్ళకి భయం ఎందుకుంటుంది నాకు అసలు చీమ ఇట్లా కుట్టినంత భయం కూడా లేదు మరి ఛానల్ లేకుండా చేస్తారా ఇంకోటి పెట్టుకుంటా ఎన్నిసార్లు తీసేస్తే అన్ని ఇంకోసార్లు పెట్టుకుంటా ఓపిక ఇచ్చిండు భగవంతుడు ఓపిక ఉన్నంతసేపు పెట్టుకుంటా లేకపోతే మేము పని చేసుకుంటా ఏదైనా ఛానల్లో పని చేసుకుంటా అంతే తప్ప నన్ను మీరు ఏం చేయలేరు ఒకవేళ చేసినా దానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా నేను కూడా గదే చెప్తున్నా నా మీద ఏదో ఇరికిచ్చో ఏదో భయపెట్టో ప్రయత్నం చేస్తారట నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 2 days అవుతుంది నాకు తెలిసి చేస్తే చేసుకోండి కూర్చుంటాం ప్రశాంతంగా ఉంటుంది జైల్లో కూర్చొని కొంచెం టైం టు టైం ఫుడ్ పెడతారట కదా ఏదో మా మల్లన్న చెప్తుంటేనే విన్నా మొన్న ఒక వీడియో అప్పుడెప్పుడో ట్రోల్ అయింది అది మంచిగా టైం టు టైం పొద్దున 7ంటికి 8ంటికి టిఫిన్ వస్తుందట మధ్యాహ్నం కాకముందే మళ్ళీ లంచ్ వస్తుందట మంచిగా ఛాయ్ బన్ను కూడా ఇస్తారట మళ్ళీ సాయంత్రం స్నాక్స్ అట ఈడ బయట పని చేస్తే ఫీల్డ్ మీద అసలు తింటలేను కొంతమంది అంటారు ఎవరు మా బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తారు శ్రావ్య మా బీఆర్ఎస్ వాళ్ళ మీద పడి కొంచెం వెయిట్ పెరిగినావు అని వెయిట్ ఎందుకు పెరిగినామంటే గ్రౌండ్లో తినకుండా పని చేసినాం మేము టైం టు టైం ఫుడ్ లేదు ఈ స్ట్రెస్ ఎక్కువైపోయింది దీనివల్ల జర వెయిట్ పెరుగుండొచ్చు ఓకే జైల్లోకి పోయినాం అనుకో మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది టైం టు టైం ఫుడ్ పెడతారు ప్రశాంతంగా నేను మంచిగా అగో మా కవితకి ఎట్లనో జపమాల తీసుకపోయింది కదా నేను ఇంకేదో తపమాల తీసుకపోయి తపాసు చేసుకుంటా అంతకుమించి ఏమవుతుందండి ఏం కాదు తాటి మట్ట కూడా కాదు ఇంకా బయట ఉండడానికంటే జైల్లో ఉంటేనే ప్రశాంతత దొరుకుతుంది
బరాబర్ దొరుకుతుంది. ఓకేనా? మా అంటే ఇంకొంచెం వెయిట్ తగ్గుతానేమో జైల్లో ఉంటే, అందుకని అర్జెంటుగా తీసుకపోయి జైల్లో పెట్టండి నన్ను. ఎవడెవడు ఎప్పుడెప్పుడు కేసు పెట్టి బొక్కలు వస్తారా అని ఎదురు చూస్తున్నా నేను. నాకు కావాల్సింది కూడా అదే. నన్ను తీసుకపోయి జైల్లో పెట్టిరనుకో ప్రశాంతంగా ఉంటా. ఎందుకంటే బయట ప్రశాంతంగా లేను నేను, మనశ్శాంతి లేదు నాకు బయట. నాకు మనశ్శాంతి జైల్లోనే దొరుకుతుంది అనుకుంటున్నా. హ్యాపీగా కూర్చొని మా రేవంత్ రెడ్డి గారు జైల్లో కూర్చొని వచ్చి సీఎం అయినట్టు కంకణం కట్టుకుని, జైల్లో ఉన్నప్పుడే కంకణం కట్టుకున్నట్టు ఎట్లయినా సరే తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవ్వాలని. సో అట్లాంటివి ఏమైనా ఉంటే నేను కూడా ఇక గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలనే పుస్తకాలు లేకపోతే ఇంకేదో చదువుకుంటా ఇక. సో దయచేసి అన్న రేవంత్ అన్న నన్ను జైల్లో పెడతారా లేకపోతే చంపేస్తారా? ఎందుకంటే మనిషికి ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుంది? శ్మశానంలో దొరుకుతుంది. లేదా ఈ బయట బంధాలు బాంధవ్యాలు తెంచుకోవాలంటే ఎవరితో మాట్లాడకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఈ బీపీ అని తగ్గించుకోవాలంటే జైల్లో కూర్చోవాలి. రెండింటికి నేను సిద్ధంగా ఉన్నా. నన్ను చంపేస్తే శ్మశానానికి పోతా. ఓకే, నన్ను జైల్లో పెడితే జైల్లో కూర్చొని ఆనందంగా ఉంటా. అదే అసలైన మోక్షం మేము బహుశా. అదేం పెద్ద ఈ రోజంతా ఫేమస్ అయిపోయింది కదా. సో దయచేసి నేను అన్నిటికీ రెడీ ఉన్నా. మీరు ఏం చేస్తామన్నా నేను స్వీకరిస్తా. నన్ను భయపెట్టలేరు, ఎందుకంటే నేను మొండి ధైర్యంతో ఉన్నదాన్ని. నాకు బయటనే ప్రశాంతత లేదు, జైల్లోకి పోతాననే ప్రశాంతంగా ఉంటా. సో దయచేసి ఇంటెలిజెన్స్ ఓడోడన నా మీద కేసు పెట్టి నన్ను తీసుకపోయి బొక్కలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఇంతకన్నా బాగా డైరెక్ట్ ఎవరు చెప్పడు అనుకుంటా. నేను చెప్పినట్టు అన్ని అవకాశాలు మీకే ఇస్తున్నాను నేను. పోండి, మీరు ఏమన్నా వేసుకోండి. ఓకే, ఎట్లాగో నన్ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఆల్రెడీ నా మీద కోర్టుల కేసులు నడుస్తున్నాయి. హైకోర్టుల మా ఛానళ్ళ మీద డిఫమేషన్లు వేసిరు. ఎవరు? కల్వకుంట్ల తారక రామారావు గారు, మా యూట్యూబ్ బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ సంతోషించేది ఎవరు తెలుసా రేవంత్ అన్న? నన్ను జైలు వేస్తే ఫస్ట్ సంతోషించేది కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు. వాళ్ళు కూడా సపోర్ట్గా రారు నన్ను అరెస్ట్ చేస్తే. తర్వాత బీజేపీ వాళ్ళలో ఆల్రెడీ కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి చెప్పిన వాళ్ళకి శత్రువు అయిన ఏవి కాలేజ్ ట్రస్ట్ గురించి బయట పెట్టి ఎదుటి వ్యక్తిని వారి మానసికంగా వేధించి ఈ ఏవి కళాశాలని మా సొంత ఆస్తిగా చేసుకోవడానికి చరిత్రలో మేడం తరం మారుతుంటే ఇలాంటి చరిత్ర కనుమరుగు చేద్దామని వాళ్ళు కుట్రలో భాగంగా నేను చరిత్రలో మహనీయులు ఒక సురవరం ప్రతాప్ రెడ్డి, రాజబహదూర్ వెంకటరామారెడ్డి, వట్టికోట ఆల్వార్ స్వామి, దాశరథి అనేకమైన తెలంగాణ సమాజానికి అసూలు బాసిన మహనీయుల మీద దాదాపుగా ఇప్పటికి 30 పుస్తకాలు తీసుకొచ్చాను. ఈటల రాజేందర్ 5,000 కోట్ల స్కామ్ సివిల్ సప్లైస్ గురించి చెప్పి ఈటల రాజేందర్ కూడా శత్రువు అయినా. ఈటల రాజేందర్ గారు బయటికి ఎందుకు వచ్చారు బీఆర్ఎస్ నుండి? ఈ సివిల్ సప్లైస్ లోన్ తీసుకోవాలన్నా, మిల్లర్ల దగ్గర బియ్యం కొనాలన్నా, ఏం చేయాలన్నా ఎవరి సంతకం ఉండాలి? సీఎంఓ పర్మిషన్ లేకుండా, ముఖ్యమంత్రి సంతకం లేకుండా అసలు లోన్కి వెళ్ళొద్దు, అప్పు తీసుకోవద్దు. అండ్ అదే రకంగా ఏమి కూడా చేయడానికి వీల్లేదు. సీఎం పర్మిషన్ ఉండాలి, సీఎం సంతకం ఉండాలి, సీఎంఓ గ్రాంటెడ్ పర్మిషన్ ఉండాలి. నేను అరెస్ట్ అయితే కాంగ్రెస్ ఓడు రాడు, ఇటు బీజేపీ ఓడు రాడు, ఇటు బీఆర్ఎస్ ఓడు రాడు. సో ఎవరైనా వస్తారేమో, ఏమైనా చేస్తారేమో అని మీరు కూడా భయపడి వెనక అడుగేయకండి. నేను అరెస్ట్ అయితే నా కోసం ఏ పార్టీ కూడా రాదు, తోటి ఛానళ్ళు కూడా రావు. నేను ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే తోటి ఛానళ్ళు కూడా ఓకే టీవీ ఎట్లా డ్యామేజ్ అవ్వాలనే కోరుకుంటుంది. రాసి పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. అందరు ఎట్లా నాది ఒక్కటే యూట్యూబ్ ఛానల్ మహిళ నడుపుతుంది, ఈమె అన్నిట్లా దూసుకపోతుందనో లేకపోతే నాకు పేరు రావద్దనో లేకపోతే ఏదో తెలియదు. కానీ మీకంటే ముందు నా తోటి ఛానల్లే నన్ను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నా తోటి ఛానల్లే రిపోర్ట్లు కొట్టిస్తున్నారు. నేను అరెస్ట్ అయితే నా తోటి ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా శ్రావ్య గురించి ఒక్క బయట కూడా చేయదు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. సో అందుకని నేను ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లే, ఎవరిని కూడా నమ్మట్లే, ఎవరిని కూడా ఒక హెల్ప్ అడగట్లే. సో మీరు హ్యాపీగా నన్ను జైల్లో పెట్టుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు.